ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। గంభీరాపేట మండలంలోని దేశాయపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లుల జాప్యంపై లబ్ధిదారులు గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు। గంభీరాపేట మండలంలో డబుల్ బెడ్రూమ్ బిల్లులు చెల్లించాలని దేశాయపేట గ్రామ పంచాయతీ కార్యవేదిక బాధితులు నిరసన వ్యక్తం చేశారు। గ్రామానికి 20 ఇళ్లు మంజూరై అందులో 7 ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకున్నారు। ఇళ్లు పూర్తయి అందులో కేవలం ఇప్పటివరకు ₹1,00,000 మాత్రమే చెల్లించగా రావాల్సిన 4 లక్షల బిల్లులు నేటి వరకు అందడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు। 2023లో ఇల్లు నిర్మించుకున్నట్లు తెలిపారు। అప్పులు చేసి ఇల్లు నిర్మించుకోగా నేటి వరకు బిల్లులు రాక పుస్తెలు అమ్ముకొని మిత్తి కట్టవలసిన పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు। పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదని వాపోయారు। రోజు కూలి పనిచేసుకుని జీవించే తాము అప్పులు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు। పూట గడవడమే కష్టంగా ఉన్న తమకు ఇప్పటి ప్రభుత్వ నాయకులు మరియు అధికారులు ప్రస్తుతం నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా తమకు చెల్లించవలసిన బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు। అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాపై దయచూపి మాకు ఆదుకోవాలని వారు కోరారు। ఈ కార్యక్రమంలో కర్రయ్య గారి రాములు, బుద్ధల రేణుక, గండ్ర ప్రమీలలతో పాటు చంద్రకళ నాయకులు బాపురావు, దేవదాసు, కిషన్ రావులు పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం గ్రామం దేశాయపేట మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, కట్టుకోమన్నారు। మా ప్లేస్లో మమ్మల్ని కట్టుకోమన్నారు, కట్టుకున్నాము। కానీ మాకు ఫస్ట్ బిల్లు వచ్చింది, మిగతా బిల్లులు రాలేదు। మేము చాలా అప్పుల భారంతో ఉన్నాము। మాకు బిల్లులు రావాలని మేము కోరుకుంటున్నాము। బిల్లులు రావాలి, మాకు బిల్లులు రావాలి। మేము లేనోళ్ళం, పేదోళ్ళం అంటే మరి నిరుపేదోళ్ళం మాకు బిల్లులు రావాలి। లేవు మాకు బిల్లులు ఇవ్వకపోతే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మాకు ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు వేసి మాకు కొత్త ఇల్లు ఇచ్చి మాకు బిల్లులు ఇప్పించారు। ఎట్లా చేసైనా చాలా పేదోళ్ళం అంటే మాకు అసలు ఈ రోజు కష్టం చేసుకుంటేనే బతికేటోళ్ళం। ఈ రోజు పోతేనే కైకిలు పోతేనే మాకు రాత్రి తినాలి, లేకుంటే మా దగ్గర అంత శక్తి కూడా లేదు। మేము అప్పులు తెచ్చి ఏదో ఇతర ప్రభుత్వం ఇస్తుంది కదా అని మేము ఇల్లులు కట్టుకున్నాం। ఇల్లులు కట్టుకున్నంత మాత్రంలో మేము ఇప్పుడు అప్పుల పాలైనాం। ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందని అంటే కూడా ఈ ప్రభుత్వం కూడా ఇస్తలేదు మాకు। ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మీ ఇంద్రమ్మ పథకం కింద నేసి మాకు బిల్లులు శాంక్షన్ చేసి మాకు ఎట్లా ఉన్నా మాకంటూ సహాయం మాకు చేస్తానని అనుకుంటున్నాం। మాకు మాత్రము ఈ బిల్లులు మాత్రం రావాలి, ఈ బిల్లులు రావాలి మాకు। మాదేందో మేము బతకాలి। మా ఇంద్రమ్మ పథకం కింద వేసి ఆయన చేసుకున్నా సరే తప్పగానే మాకు బిల్లులు రావాలి। ఇప్పుడు కష్టం చేసుకొని తినే వాళ్ళమే తప్ప మాకు వెనక ముందంటే ఏం లేదు। అప్పులు చేసినాము, అప్పులు చేసి ఇప్పుడు మాది మేమే ఉరి పెట్టుకొని మందు దాయి చచ్చిపోయే సిచ్యువేషన్లు అవుతున్నాం। చచ్చిపోవడే ఏం లేదు, పుస్తలు కూడా అమ్ముకొనే మేము కట్టుకున్నాం। ఇగో ఇవి మా పరిస్థితులు। పుస్తలు అమ్మితే కూడా మాకు సరిపోలేవు ఇల్లు కట్టుకుంటే। లేని వాళ్ళని చూసి ఇల్లు కట్టుకోవాలంటే సరే కట్టుకున్నాక ఆ ప్రభుత్వం కూడా మాకు ఏమి ఇవ్వలేదు। ప్రతి ఒక్క గ్రామానికి ఇల్లులు కట్టించారు, మా గ్రామానికి ఇల్లులు కట్టి లేదు। ఆ సార్ కూడా దత్తత గ్రామం అని ఆ సార్ కూడా మరి గెలిచినాక ఇస్తా అనుకున్నాడేమో కానీ ఆయన కూడా ఇవ్వలేడు। సరే ఆయన ఇవ్వలేడు, ఈయన ఇంద్రమ్మ పథకం కింద వారేసి మాకు బిల్లులు అందజేయాలి। మా పేదోళ్ళ బతికేందన్నది చూడాలి, సార్ కూడా చూడాలి। మాది గ్రామం దేశాయపేట అని చెప్పి కట్టుకున్నాము, ఇస్తానంటే నమ్మి కట్టుకున్నాము అప్పులు చేసి। ఆ అప్పులు ఎట్లా తీరుమంటారు చెప్పుండ్రు, ఇక ఇస్తేనే కదా మేము అప్పులు కట్టుకునేది। బాధ అనేది అట్లుంది మరి। అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద ఇదవుతుండ్రు, అప్పులు కట్టాలంటే మేము చావాల్సిందే మరి, చావాల్సిందే। ప్రభుత్వం మీద సత్యకాలమే అడవిలో మాత్రం గుంట జాగలేదు, గుంట కాదు। మా ఆధార్ కార్డు కొడితే అసలు మా మీద ₹1 కూడా మా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నది కూడా ఉండదు, అంత పరిస్థితి మాది। కైకిలు చేసుకుంటేనే మాకు రాత్రికి పొద్దు గడుస్తుంది, పొద్దుగాల మీకు కిలో బియ్యం తెచ్చుకొని బతికే పరిస్థితి మాది। మాకు ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నా సాయం చేయాలని అనుకుంటున్నాం। ఎవరికి ఏమున్నది అనేది గవర్నమెంట్కి అన్నీ తెలుసు। మేము ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు క్లస్టర్ గాలిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రీమంతాలు మరియు అక్షరాభ్యాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। క్లస్టర్లోని 9 గ్రామాలు కందికట్కూరు, పొత్తూరు, నర్సకపేట, గాలిపల్లి, వంతడుపుల, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి, నారెడ్డిపల్లి, జవారిపేట గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు పాల్గొని పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు। ముఖ్య అతిథిగా జిల్లా సిడిపిఓ ఉమారాణి మరియు వీరితో పాటు ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జీవన జ్యోతి కూడా పాల్గొని వారికి గర్భిణీలకు
బొట్టు గాజులు బట్టలు పండ్లు పెట్టి వారికి సామూహిక శ్రీమంతాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ పోషణ పక్షం జాతర కార్యక్రమం ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. గర్భిణీల నుంచి బాలింతల వరకు పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో వారి కోసం ప్రత్యేకంగా పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు తీసుకొని పుట్టబోయే శిశువు బరువు 2.5 కిలోలు తగ్గకుండా 3 కిలోల వరకు బరువు ఉండేందుకు ఈ పోషణ పక్షం ద్వారా మీకు అన్ని పోషక పదార్థాలు అందించి పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు మా అంగన్వాడీ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ మరియు అంగన్వాడీ టీచర్లు విజయ, లక్ష్మి, సునీత, జ్యోతి, రజిత, కరుణ, విజయ, పద్మ, అభేద, భాను, తిరుమల, రాజేశ్వరి, నాగలక్ష్మి, కనకలక్ష్మితో తదితరులు పాల్గొన్నారు. उसको निकालने के बाद फिर एक बार निकालेंगे। ఆరోగ్యంగా పండాల్సి బిడ్డకి గర్భనీయాలని చెప్పి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇల్లంతకుంట మండలం కందికట్కూరు సెక్టారు గాలిపల్లి సెకండ్ సెంటర్లో పోషణ పక్షం సందర్భంగా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రీ స్కూల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడము, అది పిల్లలను అంగన్వాడీ సెంటర్కు వచ్చి వాళ్ళ హాజరు శాతం పెంచడానికి మా దగ్గర ఉన్న మెటీరియల్ ప్రీ స్కూల్ మేళా కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళు ప్రీ స్కూల్లో ఎటువంటి కార్యక్రమాలు మేము చేస్తాము, తద్వారా పిల్లలకు శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధులు అనేటివి ఎలా జరుగుతుందని కూడా మేము తల్లులకు నిర్వహించడం అంటే చెప్పడము, ప్రదర్శించడము జరిగింది. ధన్యవాదాలు. గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోగులు ప్రశ్నిస్తున్నారు. పైప్ లైన్ లీక్ అయి ఆసుపత్రి ముందు నీరు ప్రవహించినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. నిత్యం ఆసుపత్రికి వెళ్లే రహదారి ఇలా ఉంటే వెళ్లేది ఎలా అని ఆసుపత్రికి వెళ్లే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం నీరు ప్రవహిస్తుండటంతో రహదారి బురదగా మారింది. దీనికి తోడు రహదారిలో మంచినీటి పైప్ లైన్లు పగిలి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక వర్షాలు బాగా కురిస్తే రహదారుల్లో గొంతుల్లో నీరు నిలిచి నడవలేని పరిస్థితి నెలకొంటోంది. నెలల తరబడి ఇలాగనే కొనసాగుతున్న ఆసుపత్రికి వచ్చే అధికారులు, ప్రజలు, నాయకులకు కళ్ళదిట్టు కనిపించినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప మరమ్మతులు, చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాంత నాయకులు ఆసుపత్రి రహదారి వెంట నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డిని వివరణ కోరగా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదని తెలిపారు.
అండి. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ వేణుగోపాల్, లింగనపేట పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఇది గంభీరాపేట మండల్ లింగనపేట గ్రామంలో ఉన్న పిహెచ్సి లింగనపేట. మాకు ఇక్కడ మాకు హాస్పిటల్కి వచ్చే దారిలో మాకు ఇబ్బంది ఉంది. సో అక్కడ కల్వర్ట్ కట్టాలని మేము అధికారులను కోరుతున్నాము. అందరు అధికారులని సంప్రదించడం జరిగింది. దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది అతి త్వరగా కంప్లీట్ చేసి మాకు ప్రజలకి ఉపయోగపడేలా ఆ దారిని వేయగలరని కోరుతున్నాము. దారి లేకపోవడం వల్ల మాకు అంబులెన్స్ కానీ వచ్చే మందుల మెడిసిన్ సప్లై కానీ ఇబ్బంది అవుతుంది. దాన్ని అతి త్వరలో పూర్తి చేసి మాకు వేయగలరని కోరుతున్నాము. ఇది మా మనవి. మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సాయిబాబా దేవాలయంలో వేదమూర్తి తపోనిష్ట శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య బోధన నిర్వహించడం జరిగింది. శ్రీ వేదమూర్తి శ్రీరామ శర్మను సాయిబాబా దేవాలయం వారు ఆహ్వానించడం జరిగింది. ఈయన అఖిల విశ్వ గాయత్రి పరివార్ చేత నియమింపబడి ఎన్నో బోధనలు నిర్వహించడం జరిగింది. మీ జీవిత ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నడవాలని, ధైర్యం కలగాలని ప్రజలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మధుగుండయ్య శర్మ మరియు అర్చకులు, ఆలయ నిర్వాహకులు బొమ్మకంటి భాస్కర్, చెకిల మధు, బొమ్మకంటి రాజేశం, తాటిపల్లి సుధాకర్, అల్లాడి మురళి భక్తులు పాల్గొన్నారు. चंद्रां प्रभासां यशसां ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये आलक्ष्मीर्मेण स्थितां त्वाम्ने आदित्यवर्णे तवसो दिवसोऽस्तिराश्रेष्वीर्दविद्धिं ददातु मे चतुष्टिवासां मलां ज्येष्ठां लक्ष्मीराश्रयाम्यहम् अभूत्तमसमृद्धिं च सर्वान् द्वैग्रहात् गन्धद्वारां प्रादर्शां नित्यपुष्टां करीषणे ईश्वरीं सर्वभूतानां लक्ष्मी जातवेदो महाभागा దీని యొక్క ప్రాముఖ్యత వాళ్ళు వివరంగా చెప్తారు. మన తెలుగు భాష కాకుండా తెలుగు నేర్చుకుని తెలుగులే భాషిస్తారు. కొంచెం అటు ఇదైనా అర్థం చేస్తుంది. गायत्री मंत्र सनातन प्रकारंगा वेद प्रकारंगा ऋषुలు చెప్పడం మాట ప్రకారంగా గాయత్రి మంత్రం అర్థం
తీసుకొస్తున్నారు, లేదా దీపం వెలుగుతారు, దీపం వెలిగిన తర్వాత దీపం పోయింది, అవుతుంది ఏంటి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.